నారీ తీర్థాలు. ఒకనాడు సౌభద్ర తీర్థం వెళ్ళి అందులో స్నానానికి సిద్ధపడ్డాడు అర్జునుడు. అక్కడి వాళ్ళంతా కూడదని వారించారు అతన్ని. ఇదే కాదు, ఇలాంటివి మరి 4 ఉన్నాయి. అన్నీ సముద్రపోటునే ఉన్నాయి. వాటిలో దిగడం బ్రహ్మతరం కూడా కాదు. భయంకరమైన మొసళ్ళు ఉన్నాయి అందులో. దిగడంతోనే అమాంతం నోట్లో వేసుకుంటాయి. ఇది సౌభద్ర తీర్థం, పౌలోమం, కారంధమం, ప్రసన్నం, భారద్వాజం అనే పంచతీర్థాలు దక్షిణ సముద్ర తీరంలో ప్రసిద్ధమైనవి. 100 ఏళ్ళయింది దుష్టరాజుల సంపదలాగా మంచివాళ్ళకి అందకుండా అయిపోయాయి అంటూ ఎన్నో విధాల నచ్చజెప్పి అడ్డు వచ్చారు. తీర్థానికి వచ్చి తిరిగిపోవడం ఏమిటి అంటూ నీళ్ళలో దిగాడు అర్జునుడు. ఒక్క ములిగాడో లేదో పట్టుకుంది మొసలి. అది పట్టుకోవడం, అర్జునుడు దాన్ని విసిరికొట్టడం చిటికలో జరిగిపోయాయి. ఒడ్డున వచ్చి పడింది మొసలి. పడిందో లేదో చిత్రం క్షణంలో ఒక దేవకాంత అయి నుంచింది. ఎవరు నువ్వు? ఇన్నాళ్ళు మొసలిగా ఉన్నావేం అని ఆశ్చర్యపోతూ అడిగాడు అర్జునుడు. అప్సరసని, కుబేరుడికి ఇష్టమైన దాన్ని వర్గ అంటారు నన్ను. నాలాగే నా చెలికత్తెలు 4 సౌరభేయి, సమీచి, ఉద్భిద, లత ఈ పక్క తీర్థాల్లో మొసళ్ళై ఉన్నారు. వాళ్ళని కూడా రక్షించు అంది దేవకాంత. శాపం ఏమిటి, మొసళ్ళు అవడం ఏమిటి అని అడిగాడు అర్జునుడు. ఇదంతా మేము చేజేతిలో చేసుకున్నాం. 100 ఏళ్ల కిందటి మాట. మేము 5గురం కులాసాగా ప్రపంచం అంతా తిరుగుతున్నాం. ఒకనాడు భూలోకం వచ్చాం. అక్కడ అడవిలో ఒక ఋషిని చూసాం. లోకంతో పని లేకుండా ఒక మూల కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు బ్రాహ్మడు. అతడు తపస్సు చెడగొడదామని దుర్బుద్ధి పుట్టింది మాకు. అతడి ముందు ఆటలాడాం, పాటలు పాడడం, ఏం చేసినా లాభం లేకపోయింది. ఇంకా కించపరిచే విధంగా మాట్లాడడం. దాంతో బగ్గుమన్నాడు బ్రాహ్మణుడు. మొసళ్ళు అవ్వండి అని శపించాడు. కాళా వేళా పడ్డాం, క్షమించమన్నాం. చివరికి కనికరించాడు బ్రాహ్మడు. వెళ్ళండి, ఒక మహాపురుషుణ్ణి పట్టుకుంటారు మీరు. ఆయనే మిమ్మల్ని నేలలోంచి బయట పడవేస్తాడు. దాంతో శాప విమోచనం అవుతుంది అన్నాడు. ఏం చెయ్యం? ఋషి చెప్పిన మహాపురుషుడు ఎవరో అనుకుంటున్నాం. దారిలో నారదుల వారు కనిపించారు. నమస్కారం చేసాం. ఏడుస్తూ జరిగిందంతా చెప్పాం. భయపడకండి. దక్షిణ సముద్ర తీరంలో ప్రశస్తమైన 5 తీర్థాలు ఉన్నాయి. మీరు వాటిలో ఉండండి. 100 ఏళ్ల తర్వాత పాండురాజు కుమారుడు అర్జునుడు తీర్థయాత్రకు వస్తాడు. అతడే ముని చెప్పిన మహాపురుషుడు అని చెప్పి వెళ్ళారు నారదులు. అప్పటి నుండి నీ కోసం ఎదురు చూస్తున్న మిగతా 4గురిని కూడా శాప విమోచనం చేసి రక్షించు అంది వర్గ. అర్జునుడు మిగతా 4గురికి కూడా శాప విమోచనం కలిగించి రక్షించాడు. వారు అర్జునుడి దీవించి దేవలోకం వెళ్ళిపోయారు అప్సరసలు. ఈ ఛానల్ చూసిన వారిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.